రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్కు రావాలని ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఎవరిచ్చారో అక్కడే తేల్చుకుందామన్నారు. అన్ని అనుమతులు ఇచ్చింది కేటీఆర్ అంటూ ఆరోపించారు ఆమె. కేటీఆర్ ఎక్కడెక్కడో తిరగడం వృధా అని ఆందోళన జరుగుతున్న ప్రాంతానికే వెళ్లామన్నారు. ఎవరు అనుమతి ఇచ్చారో అక్కడే తేల్చుకుందామన్నారు సీతక్క. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్కు రావాలని ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఎవరిచ్చారో అక్కడే తేల్చుకుందామన్నారు. అన్ని అనుమతులు ఇచ్చింది కేటీఆర్ అన్నారు ఆరోపించారు. ఇక కేటీఆర్ ఎక్కడెక్కడో తిరగడం వృధా అని ఆందోళన జరుగుతున్న ప్రాంతానికే వెళ్దామన్నారు. ఎవరు అనుమతులు ఇచ్చారో అక్కడే తేల్చుకుందామని రావాలని సవాల్ విసిరారు మంత్రి సీతక్క. రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా, నిర్మల్ కాడికి రా, నేను కూడా వస్తా, మీరు కూడా రండి. అది ఎవరు ఇచ్చారు దీనికి? ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా, ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రో ఒక్కసారి మాట్లాడాలి. కాబట్టి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన ఇయ్యంకుడు పుట్ట సుధాకర్ కడప, ఈరోజు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నట్టుంది నెల్లూరులో ఎక్కడో, వాళ్ళకు వీళ్లకు అంత అనుసంధానం చేసి ఢిల్లీని ఒప్పించి మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేసీఆర్ సంతకాలతో సహా మేము తొందరలోనే బయట పెడతాం. కాబట్టి ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోండి. కాబట్టి నీకు నీతి రీతి జాతి ఏమైనా ఉంటే ఇది మేమిచ్చినమా నువ్వు ఇచ్చినవా ఒప్పుకో, మేమిచ్చినామని ఒప్పుకో అంటున్నా. ఇది మమ్మల్ని ఎందుకు ఎట్లా బదనాం చేస్తారని అంటున్నా. కాబట్టి తప్పుడు ప్రచారాలతోటి ఎక్కువ రోజులు మనుగడ సాధించలేరు. మీరు అనుకుంటున్నారు మేము ఏదేదో ఇట్లా యూట్యూబ్ ఛానళ్ళతోటి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు. రైట్ అంబర్పేట